హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తస్సదియా. సినిమాలో హీరోయిన్స్ అంటే ఫేమ్, సక్సెస్, అన్ని సౌకర్యాలతో కూడిన అందమైన జీవితం అని మనం అనుకుంటాం. కానీ ఆ అందమైన ప్రపంచం వెనుక చాలామందికి తెలియని కొన్ని భయంకరమైన నిజాలు దాగి ఉన్నాయి. అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు, మంచి మూవీ ఆఫర్స్తో సక్సెస్లో దూసుకుపోతున్న కొంతమంది హీరోయిన్స్ జీవితాలు ఒక్కసారిగా జరిగిన కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ వల్ల పూర్తిగా మారిపోతాయి. కొంతమంది కెరియర్స్ నాశనం అయ్యాయి, మరికొంతమంది లైఫ్ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ వీడియోలో అలాంటి టాలీవుడ్ హీరోయిన్స్ లైఫ్ని మార్చేసిన షాకింగ్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. భావన 2017 ఫిబ్రవరి 17న రాత్రి 9:30 టైంలో భావన ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి తన కార్లో ఇంటికి వెళ్తున్నారు. అప్పుడు 5 మంది ఆమె కార్ని ఆపి బలవంతంగా కిడ్నాప్ చేసి తనని అతి దారుణంగా వేధించి ఆ ఇన్సిడెంట్ మొత్తం వీడియోలో రికార్డ్ చేశారు. దాదాపు 3 గంటల తర్వాత భావనని ఒక చోట వదిలేశారు. తర్వాత ఆమె పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ సమయంలో భావన ఒక వ్యక్తిని గుర్తుపట్టారు. అతను చాలామంది స్టార్ హీరోల దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి అని తెలిసింది. ఆ తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్లో షాకింగ్ విషయం బయటకి వచ్చింది. మలయాళం స్టార్ హీరో దిలీప్ తన డ్రైవర్తో కలిసి ఈ ప్లాన్ చేయించారని పోలీసులు తెలుసుకున్నారు. భావన మరియు దిలీప్ భార్య చాలా మంచి ఫ్రెండ్స్. దిలీప్ తన కో-స్టార్ కావ్య మాధవన్తో సీక్రెట్ అఫైర్లో ఉన్నారు అని భావనకి తెలిసింది. ఆ విషయం భావన దిలీప్ భార్యకి చెప్పడంతో వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. ఈ కోపంతో దిలీప్ ఇలా చేయించారని ఆరోపణలు వచ్చాయి. దిలీప్ని 3 months జైల్లో ఉంచి తర్వాత బెయిల్ మీద రిలీజ్ చేశారు. కానీ ఈ ఇన్సిడెంట్ తర్వాత భావనకి మలయాళం ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఆర్తి అగర్వాల్ 2005 మార్చ్ 23న రాత్రి 2 గంటలకు హీరోయిన్ ఆర్తి అగర్వాల్ బాత్రూమ్ క్లీనింగ్ చేసి యాసిడ్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఈ వార్త తెలియగానే అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యింది. ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ మరియు హీరో తరుణ్ ప్రేమలో ఉన్నారని, ఆర్తి ప్రెగ్నెంట్ అని వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన తరుణ్ అమ్మ రోజారమణి గారు ఆర్తి ఇంటికి వెళ్ళి సీరియస్గా వార్నింగ్ ఇచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. నీలాగా హీరో పక్కన సగం బట్టలు వేసుకుని పనిచేసే అమ్మాయికి నా కొడుకుని ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పడంతో ఆర్తి చాలా బాధపడ్డారు. ఆ మానసిక వేదన వల్ల ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేశారని అప్పట్లో మీడియాలో పెద్ద సెన్సేషన్ అయ్యింది. అలాగే ఈ ఇన్సిడెంట్ వల్ల ఆర్తికి అబార్షన్ కూడా జరిగిందని అప్పట్లో చాలా ఛానల్స్ మరియు మ్యాగజైన్స్లో రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆర్తి అగర్వాల్కి మూవీస్లో అవకాశాలు ఇవ్వడానికి భయపడ్డారు. శ్వేతా బసు ప్రసాద్ 2014లో హైదరాబాద్లో ఉన్న ఒక స్టార్ హోటల్లో పోలీస్ రైడ్ జరిగిన సమయంలో శ్వేతా బసు దొరికారని వార్తలు వచ్చాయి. ఆమె ప్రాస్టిట్యూషన్ చేస్తూ పోలీసులకి దొరకడంతో ఆమెకి పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేశారని మీడియాలో పెద్దగా ప్రచారం జరిగింది. కానీ ఈ కేసు జరిగిన 2 months తర్వాత కోర్టు శ్వేతా బసుకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి కేసుని కొట్టేశారు. శ్వేతా బసు తన వివరణలో, నేను సంతోషం ఫిలిం అవార్డ్స్ కోసం మాత్రమే హైదరాబాద్లో ఉన్న ఆ స్టార్ హోటల్లో ఉన్నానని, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పారు. అలాగే కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళ టీఆర్పీ కోసం పూర్తి నిజాలు తెలుసుకోకుండా తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశాయని ఆమె బాధపడ్డారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత శ్వేతా బసు టాలీవుడ్లో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ముంబైకి వెళ్ళిపోయి అక్కడే తన కెరియర్ని కంటిన్యూ చేశారు. ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న హీరోయిన్ ప్రత్యూష తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ రెడ్డితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని వార్తలు వచ్చాయి. ప్రత్యూష హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసిన సమయంలో తన క్లాస్మేట్ సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమలో పడింది.
కానీ ప్రత్యూష హీరోయిన్ కావడంతో వాళ్ళ పెళ్లికి సిద్ధార్థ్ రెడ్డి ఫ్యామిలీ ఒప్పుకోలేదు. దానితో ఫిబ్రవరి 23న ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు కానీ ప్రత్యూష చనిపోయింది. ఇది ఒకవైపు వినిపించే కథ. కానీ ప్రత్యూష వాళ్ళ అమ్మగారు మాత్రం ప్రత్యూష వేరే హీరోలతో నటించడం సిద్ధార్థ్ రెడ్డికి ఇష్టం లేదు అని, ఆ కోపంతోనే తన ఫ్రెండ్స్తో కలిసి ప్రత్యూషపై దాడి చేసి తర్వాత ఆమెను చంపేశాడని ఆరోపించారు. ప్రత్యూషకి మునిస్వామి అనే సీనియర్ డాక్టర్ పోస్ట్మార్టం చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్లో ఆమెపై దాడి జరిగిన గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ ఆ రిపోర్ట్స్ని కోర్టు అఫీషియల్ చేయలేదు. అది ఒరిజినల్ రిపోర్ట్ కాదని, డాక్టర్ మునిస్వామి ఆ రిపోర్ట్ చేయలేదని, ఆ రిపోర్ట్స్ తన అసిస్టెంట్ తయారు చేశారని చెప్పి కొట్టివేశారు. తర్వాత వచ్చిన వేరే రిపోర్ట్స్లో ఇది హత్య కాదు ఆత్మహత్య అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రత్యూష మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. భార్గవి 2008 డిసెంబర్ 16న పొద్దున్న 4 గంటల సమయంలో తన భర్త ప్రవీణ్ కుమార్తో కలిసి వాళ్ళ ఇంట్లో బెడ్ మీద చనిపోయి కనిపించింది. పోలీసులు చెప్పిన ప్రకారం భార్గవి సినిమాలో నటించడం ప్రవీణ్ కుమార్కి ఇష్టం లేకపోవడం వల్ల కోపంతో ఆమెని కత్తితో పొడిచి చంపి తర్వాత తను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని అనుకుంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది ఇప్పటి వరకు ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.